నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, నూర్ఖాన్ ఎయిర్ బేస్ మళ్ళీ అగ్నిలో రగులుకుంది. అయితే ఈసారి దానికి నిప్పంటించబడింది భారతదేశం వల్ల కాదు, ఆఫ్ఘనిస్తాన్ వలన. అవును ఫ్రెండ్స్, మీరు స్క్రీన్ పై చూస్తున్నారు కదా. తాలిబాన్ ప్రభుత్వం ఈసారి ఏమని పేర్కొంది అంటే, వారు గత రాత్రి పాకిస్తాన్లోని నూర్ఖాన్ ఎయిర్ బేస్ పై భారీ శక్తివంతమైన దాడి చేశాము అని. అంటే ఇదంతా తమ పనితనమే అని, తమ సహకారంతోని నూర్ఖాన్ ఎయిర్ బేస్లో మళ్ళీ భారీ పేలుళ్లు జరిగాయని తెలిపారు. దాంతో నూర్ఖాన్ ఎయిర్ బేస్లోని అనేక హ్యాంగర్లు దగ్ధమయ్యాయి. దీంతో వారికి గణనీయమైన నష్టం జరిగింది. ఇది చూసి పాకిస్తాన్ ఆర్మీ ముఖాలు నల్లగా మారాయి. నిజానికి వారి ముఖాలు ఇలానే అవ్వాలి కూడా. ఎందుకంటే నూర్ఖాన్ ఎయిర్ బేస్ తిరిగి తెరవటానికి వారికి ఏకంగా 7 నెలలు పట్టింది. అవును ఫ్రెండ్స్, మన భారత్ యొక్క ఆపరేషన్ సింధూర్ సమయంలో అంటే మే మొదటి వారంలో మన భారత్ బ్రహ్మోస్ మిసైల్స్తో నూర్ఖాన్ ఎయిర్ బేస్ పై చేసిన దాడి ఎంత భయంకరంగా ఉంది అంటే, దాని మరమ్మతులకు డిసెంబర్ చివరి వరకు అంటే సుమారుగా 7 నెలల సమయం పట్టింది. ఆ తరువాత ఈ ఏడాది జనవరిలో అది మళ్ళీ ఆపరేషనల్ అయింది. ఇదంతా చూస్తే భారత్ చేసిన విధ్వంస స్థాయి మీకు ఎంతలాగా చేసిందో అర్థమవుతుంది కదా. కానీ ఇప్పుడు మళ్ళీ ఆపరేషనల్ అయ్యి 2 నెలలు కూడా గడవక ముందే అంతలోనే తాలిబాన్స్ మళ్ళీ దాడి చేశారు. దీనికి సంబంధించిన పక్కా ఆధారాలు కూడా ఇచ్చారు. స్క్రీన్లో మీరు చూస్తున్న ఆ డ్రోన్ అదే తాలిబాన్స్ తరపున నూర్ఖాన్ ఎయిర్ బేస్ పై దాడి చేసింది. అయితే ఇది చిన్న డ్రోన్ కాదు, పెద్ద పేలుడు పదార్థాలు మోసుకెళ్లగలిగే పూర్తి పరిమాణంలోని డ్రోన్. ఇదే డ్రోన్ పాకిస్తాన్లో ఇంతటి విధ్వంసం సృష్టించింది. ఇక ఇప్పుడు అక్కడ మంట ఆరటం లేదు. 24 గంటలుగా నూర్ఖాన్ ఎయిర్ బేస్లో ఆపరేషన్లో లేదు. పాకిస్తాన్ అబద్ధం ఏమని చెబుతుంది అంటే, మా ఎయిర్ బేస్ పై ఎలాంటి దాడి జరగలేదు, తాలిబాన్లు అబద్ధం చెబుతున్నారు అని. కానీ 24 గంటలుగా వారి ఎయిర్ బేస్ మూసివేసి ఉంది. దాంతో వారి అబద్ధం బయటపడిపోయింది. అంటే ఒక్క దాడి కూడా జరగలేదంటే మరి మీ ఎయిర్ బేస్ను 24 గంటలుగా ఎందుకు మూసేశారు? ఖచ్చితంగా భారీ నష్టం జరిగింది కాబట్టే కదా. అందుకే పాకిస్తాన్ ఆర్మీ ఇప్పుడు నిశ్శబ్దం పాటిస్తుంది. అంతేకాదు, రిపోర్ట్స్ ప్రకారం కూడా తాలిబాన్స్ ఇప్పుడు తమ పెద్ద డ్రోన్లను పాకిస్తాన్ ఆర్మీపై ఉపయోగించబోతున్నారు. ఇతర ఎయిర్ బేస్లను కూడా లక్ష్యంగా చేసుకోబోతున్నారు. ఎందుకంటే పాకిస్తాన్కు తాలిబాన్లపై అత్యంత ప్రభావవంతమైన ఆయుధం వారి ఎయిర్ ఫోర్స్. ఇక తాలిబాన్ల వద్ద పెద్ద ఆధునిక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కూడా లేవు. అందుకే పాకిస్తాన్ ఎక్కువగా తాలిబాన్లపై తమ ఎయిర్ ఫోర్స్ను ఉపయోగిస్తుంది. అందుకే నూర్ఖాన్పై ప్రతీకారం తీర్చుకోవటానికి ఈ ఉదయం పాకిస్తాన్ కాబూల్ మరియు కాందార్ మీద ఫైటర్ జెట్లతో బాంబుల దాడి చేసింది. దీనికి ప్రతిగా తాలిబాన్లు కూడా నిర్ణయం ఏమని తీసుకున్నారు అంటే, ఏ ఎయిర్ బేస్ నుంచి తమపై దాడి జరిగితే అదే ఎయిర్ బేస్లను లక్ష్యంగా చేయాలి అని. అక్కడే వారు నష్టం కలిగించబోతున్నారు. ఈ క్రమంలో నూర్ఖాన్ ఎయిర్ బేసే వారి ప్రధాన లక్ష్యం. ఇక మన భారతదేశం పక్షం నుంచి చూస్తే ఇది నిజంగా మనకు గొప్ప వార్త. ఎందుకంటే రాబోయే రోజుల్లో తాలిబాన్లు నూర్ఖాన్ లాంటి మరికొన్ని ఎయిర్ బేస్లను దెబ్బతీయగలిగితే భారత్కు ఆపరేషన్ సింధు తవో కోసం ఇది బంగారు అవకాశం. ఎందుకంటే పాకిస్తాన్ ఎయిర్ బేస్లు కొన్ని ముందే మూసివేయబడి ఉంటాయి. ఇక భారత్ ఇంకొన్నిటిని మూయిస్తుంది. ఇక అప్పుడు పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ పూర్తిగా నేలకే పరిమితమైపోతుంది. అంతటితో అక్కడి ఫైటర్ జెట్లు సిట్టింగ్ డక్స్ అవుతాయి. మన భారత్ అవి సులభంగా ధ్వంసం చేయగలదు. కాబట్టి పాకిస్తాన్కు ఇది ఒక పెద్ద హెచ్చరిక. ఎందుకంటే చైనా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను నమ్మి దేశాన్ని అప్పగించినప్పుడు ఆపరేషన్ సింధూర్లో ఏం జరిగిందో వారు చూసి తెలుసుకున్నారు కదా.
ఇది ఎంత పెద్ద తప్పో మళ్ళీ ఇప్పుడు వారికి తెలుస్తుంది. ఎందుకంటే చైనా డిఫెన్స్ సిస్టమ్ స్థితి అంత దారుణంగా ఉంది. గాడిదల్ని పక్షులను కొట్టడానికి మాత్రమే తయారు చేశారా అన్నట్లుగా. ఎందుకంటే ఎయిర్ ఫోర్స్లో అత్యంత బలహీనమైన చిన్న ఆయుధం డ్రోన్. దాన్ని కూడా గుర్తించలేక కూల్చలేకపోతే ఇక మిగిలేదేమిటి అంటే చిలుకలు, గుడ్ల గుబ్బలు, కాకులు అవే కదా మిగిలేవి. వాటినే కొట్టుకుంటారు. ఇక ఇది పాకిస్తానీలు చైనాను అడగాల్సిన ప్రశ్న అనుకోండి. అయితే చైనా డిఫెన్స్ సిస్టమ్ ఇరాన్లో కూడా పనికి రావటం లేదు. ఇరాన్ ఒక్క జెట్ను కూడా వీటి సహాయంతో కూల్చలేకపోయింది. కొన్ని డ్రోన్లను కూల్చింది, కానీ అవి రష్యన్ S-300 ద్వారా కానీ చైనీస్ సిస్టమ్ వల్ల మాత్రం కాదు. అయితే ప్రస్తుతం పాకిస్తాన్ తాలిబాన్ మధ్య యుద్ధ పరిస్థితి ఈ విధంగా ఉంది. ఇరువురు ఒకరినొకరు దాడులు చేస్తూ ఉన్నారు. ఇరాన్ యుద్ధం తర్వాత వీరి తీవ్రత తగ్గిందనే చెప్పుకోవాలి. అంటే దాడులైతే జరుగుతున్నాయి, కానీ నిరంతరంగా కాదు, మధ్య మధ్యలో జరుగుతూ ఉన్నాయి. కానీ అసలు చూడాల్సిన విషయం, వారి మధ్య శాంతి చర్చలు జరిపేది ఎవరు? ఎందుకంటే ఖతార్, సౌదీ అరేబియా ఇప్పటి వరకు మధ్యవర్తిత్వం చేసిన దేశాలు. కానీ ఇప్పుడు తమకే యుద్ధం తలకిందులైపోయింది. అందుకే ఇకపై పాకిస్తాన్ ఈ యుద్ధాన్ని పొడిగించాల్సిందే. మరి ఈ సంఘటన గురించి తెలిసాక మీరేమంటారు? మీరు కూడా మన భారత ఆర్మీకి పూర్తి సపోర్ట్ చేస్తున్నట్లయితే ఈ వీడియోను తప్పకుండా లైక్ చేసి జై భారత్, జై హింద్ అని కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి. వందే మాతరం. జై హింద్.